ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వార్ అటు వైసీపీ అధిష్టానానికి ఇటు స్థానిక కార్యకర్తలకు తలనొప్పిగా మారిందట. గత ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్థుల మార్పు ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో మాచిలలో ఒకరు పూర్వపు నియోజకవర్గానికి వెళ్లాలని అనుకుంటుంటే అక్కడున్న నాయకుడేమో ససేమిరా అంటున్నాడట. గత ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి ఎలాగూ ఓటమి చెందాను, ఇక్కడే ఉండి మరోసారి గెలుపు ఓటము తేల్చుకుంటాని అంటున్నాడట. ఇలా నియోజకవర్గంలో ఇద్దరి నేతల మధ్య జరుగుతున్న రాజకీయ చదరంగం రసవత్తరంగా మారిపోయింది. ఇంతకీ ఎవర మాజీ ఎమ్మెల్యేలు ఏంటా కదా ఈ స్టోరీలో చూద్దాం. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుండేది. అయితే జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీని స్థాపించిన తర్వాత ఎక్కువ శాతం ఆ ఓటు బ్యాంకు వైసీపీకి టర్న్ అయింది. పశ్చిమ ప్రకాశంలో తొలి నుంచి వీక్గా ఉన్న టీడీపీ ఈ ప్రాంతంలో తమ జెండా పాతాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఫైనల్గా 2024 ఎన్నికల్లో సైకిల్ పార్టీ ఆశలు నెరవేరాయి. తొలిసారి పశ్చిమ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. పశ్చిమ ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. కేవలం అధిష్టానానికే కాదు, స్థానిక నాయకులకు కార్యకర్తలకు కూడా కొంత ఇబ్బందిగానే ఉందట. గిద్దలూరు నియోజకవర్గంపై గత ఎన్నికల్లో వైసీపీ ప్రయోగం చేసింది. అభ్యర్థులను మార్చి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. అయితే అదృష్టం కలిసి రావడం కాదు కదా, బొక్కబోర్లా పడాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరు నుంచి పోటీ చేయించగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుని మార్కాపురం నుంచి పోటీ చేయించింది వైసీపీ అధిష్టానం. గిద్దలూరుతో పాటు మార్కాపురంలోనూ వైసీపీ పరాజయం పాలైంది. 2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన నియోజకవర్గాలలో గిద్దలూరు నియోజకవర్గం టాప్లో ఉంది. ప్రస్తుతం గిద్దలూరు వైసీపీ బాధ్యత చూస్తున్న నాగార్జునరెడ్డి తనకు పాత నియోజకవర్గం మార్కాపురం కావాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక్కడ తాను రాజకీయం చేయటానికి పరిస్థితులు అనుకూలంగా లేవని, తన సొంత నియోజకవర్గం మార్కాపురం అయితే తనకు మంచి పట్టున్న నియోజకవర్గం కనుక తాను అక్కడైతే ఫ్రీగా వర్క్ చేసుకోగలనని ఎన్నికల అనంతరం నుంచి అధిష్టానానికి చెప్తూ వస్తున్నాడట. అయితే గిద్దలూరు నుంచి మార్కాపురానికి షిఫ్ట్ అయిన అన్న రాంబాబు మాత్రం తాను షిఫ్ట్ అయి ఎలాగూ వచ్చాను కనుక తాను మార్కాపురంలోనే ఉండి రాజకీయం చేసుకుంటాను అని అధిష్టానానికి చెప్తున్నాడట. దీంతో ఇద్దరు నాయకుల అభిప్రాయాలు వేరువేరుగా ఉండేసరికి అధిష్టానం కూడా గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోందట. ఈ సందర్భంలో రెండు నియోజకవర్గాలలోని నాయకులకు కార్యకర్తలకు క్లారిటీ లేకుండా పోతోందట. రాబోయే ఎన్నికల సమయానికి ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఇక్కడే ఉంటారా లేక సొంత నియోజకవర్గాలకు వెళ్లిపోతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. దీనంతటికీ కారణం గతంలో గిద్దలూరు నియోజకవర్గంలో అన్నా రాంబాబుని వైసీపీకి చెందిన సొంత పార్టీ నేతలే ఇబ్బందులకు గురి చేశారట. ఓ సామాజిక వర్గం పెత్తనం తాను తట్టుకోలేకపోతున్నానని, ఆ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తాను మళ్లీ గిద్దలూరు వెళ్లలేనని చెప్తున్నాడట. నాగార్జునరెడ్డి అక్కడ పనిచేయలేకపోతే తాను వెళ్లి ఎలా పనిచేస్తానని కూడా అంటున్నట్టుగా సమాచారం. గతంలో గిద్దలూరు లాంటి కొన్ని నియోజకవర్గాలలో ఓ సామాజిక వర్గం చేసిన పెత్తనం కూడా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమికి కారణమనే నివేదికలు అధిష్టానం వద్ద ఉన్నాయట. ఇదే గిద్దలూరు లాంటి నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి నిలువెత్తు నిదర్శనమట. 2019లో అత్యధిక మెజారిటీ వచ్చిన నియోజకవర్గంగా పేరు పొందిన గిద్దలూరు నియోజకవర్గం 2024 ఎన్నికల సమయానికి ఓటమి పాలైందంటే నియోజకవర్గంలో మండల స్థాయి నాయకుల రాజకీయం ఎలా ఉందో, అంతర్గత విభేదాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న సమస్యను పరిష్కరించాలి అంటే వైసీపీ అధిష్టానం నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చటం కాదు ముఖ్యం. నియోజకవర్గాల్లో మండల నాయకుల తీరెలా ఉంది, వారి పోకడెలా ఉందో తెలుసుకోవాలి. అంతర్గతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించి అభ్యర్థులను సెట్ చేస్తే కానీ సమస్య తీరదు. కేవలం అభ్యర్థుల్ని మార్చడం, సామాజిక కోణంలో ఓట్లు పడతాయి అంటే ఉన్న లుకలుకలు అలాగే ఉంచి పార్టీకి ఓట్లు వేయమనటం కరెక్ట్ కాదని ఈ రెండు నియోజకవర్గాల్లోని సీనియర్ నాయకుల అభిప్రాయం. మొత్తానికి గిద్దలూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో అన్నా రాంబాబుకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తాను మార్కాపురం నుంచే రాజకీయం చేస్తాను అంటుంటే, లేదు నా సొంత నియోజకవర్గమైన మార్కాపురానికి నన్ను పంపండి అధ్యక్ష అని నాగార్జునరెడ్డి అనటం ఇక్కడి వైసీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. చూడాలి మరి వైసీపీ అధిష్టానం ఈ రెండు నియోజకవర్గాల్లోని నాయకుల మధ్య ఉన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో.